ఈరోజు హెలెన్ కెల్లర్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద డిజేబుల్ చిల్డ్రన్ నుంచి మరియు ఈ సేవా ఇన్ యాక్షన్ బెంగళూరు వాళ్ళ సౌజన్యంతో జరిగినటువంటి ఈ క్విజ్ ఏబుల్ ప్రోగ్రామ్ను చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. ఈ క్విజ్ ఏబుల్ ప్రోగ్రాంలో దాదాపు 300 మంది పిల్లలు 28 స్కూళ్ళ నుంచి రావడము, వాళ్ళందరూ ఇక్కడ ఒకరికొకరు ఇంటరాక్ట్ కావడము, వాళ్ళు ఇక్కడ కాంపిటీషన్ స్పిరిట్ను డెవలప్ చేసుకొని వాళ్ళు ఆలోచన శక్తిని పెంపొందించుకొని చాలా చక్కగా వాళ్ళు క్విజ్లో పార్టిసిపేట్ చేయడము, ఆ సంతోషాన్ని చూస్తుంటే నిజంగా చాలా ఆ టీచర్లను మనము పొగడచ్చు. వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమ, వాళ్ళు తల్లిదండ్రులు కూడా చేస్తున్నటువంటి కృషి మనకు తెలుస్తుంది. మనం అనుకుంటాము ఈ హ్యాండిక్యాప్ పిల్లలు దేనికి పనికిరారు అని, వాళ్ళు కూడా పనికొస్తారు, వాళ్ళల్లో కూడా ఆలోచన చేసే శక్తి ఉంది, వాళ్ళు కూడా వాళ్ళకు చేయూతనిస్తే వాళ్ళు ఎంతకైనా ముందుకు పోగలుగుతారు, చదువులో రాణించగలుగుతారు, ఆలోచనలో రాణించగలుగుతారు అనే ఒక విషయాన్ని ఇక్కడ ఆ పిల్లలు మనకందరికీ వినికిడి ఉండి చూపు ఉన్నటువంటి సకలాంగులకు ఒక నిదర్శనంగా ఇది కనువిప్పుగా ఉంది ఈ యొక్క ప్రోగ్రాం అని చెప్పేదానికి ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ సేవా ఇన్ యాక్షను ఈ 9th ఎడిషన్గా మన తెలంగాణలో జరపడము చాలా గర్వించదగిన విషయము. ఇదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలల్లో వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రాంను కండక్ట్ చేశారు. వేల కొద్ది మంది పిల్లలకు, వికలాంగుల పిల్లలకు, అంటే దివ్యాంగులు అని చెప్తాము, ఈ దివ్యాంగులలో నిజంగా చైతన్యం తీసుకొని రావచ్చు అనే ఒక విషయాన్ని ఈ యొక్క క్విజ్ ఏబుల్ ద్వారా మేము బహిర్గతం చేయగలిగాము. దానికి టీచర్లకైతేనేమి, ఇక్కడ ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసినటువంటి క్విజ్ మాస్టర్ అయితేనేమి, ఆయన చెప్పే విధానానికి పిల్లల్లో చాలా సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలగజేయడము, ఆ పిల్లలు యాక్టివ్గా నార్మల్ కన్నా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటే నిజంగా వీళ్ళల్లో ఎటువంటి వికలాంగత్వం లేదు, వీళ్ళల్లో ఉన్నటువంటి ఆ యొక్క స్కిల్స్ను బయటికి తీయాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇది క్విజ్ ఏబుల్, వీళ్ళల్లో ఈ ఎబిలిటీ ఉంది, ఆ ఎబిలిటీని బయటికి తీయాలి అనే ఉద్దేశంతో ఈ సేవా ఇన్ యాక్షన్ వాళ్ళు 9 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని దేశమంతటా చేస్తున్నారు. ఇదే విధంగా ఇంకా రాను దీంట్లో ఇంకా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇంకా చక్కగా ఇటువంటి పిల్లలకు ఒక రెగ్యులర్గా ప్రతి సంవత్సరము జరిపి వాళ్ళలో ఒక ఉత్సాహాన్ని నింపాలి, వాళ్ళలో ఆసక్తిని, ఆలోచన శక్తిని పెంచాలి. అదేవిధంగా వాళ్ళు మేము దేనికి తక్కువ లేము, మేము కూడా సకలాంగులతో సమానంగా ఉంటాము అనే ఒక భావనను వాళ్ళు కలగజేసి వాళ్ళను కూడా భావి పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి పనికొచ్చే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలి అని మూలంగా నేను మీకు వీళ్లకు చేసినటువంటి ఈ కార్యక్రమం చేపట్టినటువంటి వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.